ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పంచాయతీ మొదలయ్యింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారని వైసీపీ ఆరోపిస్తుంటే ఎన్నికల కోడ్ ఉందనే విషయం కూడా వైసీపీ అధినేతకు తెలియదా అని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. ఇప్పటికే జగన్కు ప్రతిపక్ష హోదాపై కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ ఇప్పుడు భద్రతా అంశంపైన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటన సందర్భంగా ఆయనకు భద్రత తగ్గించారనే అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. మిర్చి రైతుల పరామర్శ సమయంలో జగన్ కు పోలీసు భద్రత కల్పించకపోవడాన్ని తప్పుపట్టారు. మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యమైందని ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం కావాలనే జగన్ ను ఇబ్బంది పెడుతోందని, ఈ క్రమంలోనే జగన్ కు భద్రత కల్పించడం లేదని ఆరోపించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్కు జగన్ భద్రతకు సంబంధం లేదని ఆయన తెలిపారు. తాము సమాచారం ఇచ్చే గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లామని, ఆయన ప్రభుత్వం భద్రత కల్పించలేదని చెప్పారు. మాజీ సీఎంగా జగన్ కు Z+ సెక్యూరిటీ వర్తిస్తుందని అన్నారు బొత్స. ప్రభుత్వం కుట్ర తమకు తెలుసని, Z+ భద్రత ఉన్న జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఉండాలని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భద్రత విషయంలో చంద్రబాబును ఎలాంటి ఇబ్బంది పెట్టలేదన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కావాలనే రాజకీయం చేస్తోందని మండిపడ్డారు వైసీపీ నేతలు. అయితే వైసీపీ ఆరోపణలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. జగన్ కు భద్రత లేదనడం డ్రామా అని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తప్పు చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడతారని, ఎన్నికల కోడ్ అందరికీ వర్తిస్తుందని తెలిపారు. జగన్ ఎమ్మెల్యే మాత్రమే అని, ఆయన ప్రతిపక్ష నేత కాదని మంత్రి సుభాష్ అన్నారు. జైలు యాత్రలతో ఖైదీలు, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో జగన్ కు మంచి క్రేజ్ వచ్చిందన్నారు. జగన్ కు లండన్ మందులు వికటించినట్లున్నాయని ఆరోపించారు. జగన్ కు భద్రత తగ్గించలేదన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా జగన్ కు బుద్ధి రాలేదన్నారు. మిర్చి రైతులపై మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. మాజీ సీఎం జగన్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ గుంటూరు పర్యటనలో భద్రతా వైఫల్యం తలెత్తిందని లేఖలో మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయని వివరించిన మిథున్ రెడ్డి, ఇవి కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలని లేఖలో సూచించారు. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రతా వైఫల్యం కనిపిస్తోందన్న ఆయన, కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ సీఎం జగన్ ప్రాణాలకే ముప్పు ఉందని లేఖలో మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి వరకు జగన్ విపక్ష నేత హోదాపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుండగా, తాజాగా ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని వైసీపీ ఆరోపించడంతో రాజకీయంగా కొత్త చర్చకు తెరలిచ్చింది. మరి ఈ వ్యవహారంపై రాజకీయ రగడ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.